హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. సాటర్డే నాగార్జున గారు ఫుల్ ఏకి పడేసిన తర్వాత సండే ఎపిసోడ్‌లో నాగార్జున గారు టాస్క్‌లు కూడా పెట్టి కెప్టెన్‌ని కూడా మళ్ళీ ఎన్నుకొని అన్ని సెటప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరుగుద్ది? నామినేషన్స్. ఆ నామినేషన్స్‌లో మళ్ళీ ఫైర్ మాటలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు కామనేగా. అవి లేకుండా నామినేషన్స్ ఎలా ఉంటాయి? ఉన్నాయి. కొంతమంది నామినేట్ అయ్యారు. తర్వాత మళ్ళా స్వాపింగు ఇదంతా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఈ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నదాన్ని నేను అటు జెప్పి, ఇటు జెప్పి, ఇటు జెప్పి, అటు జెప్పి, ఇటు జెప్పి అంతా కన్‌ఫ్యూజ్ చేసే బదులు ప్రాసెస్ ఏమి చెప్పకుండా టోటల్‌గా ఏం జరిగిందో చెప్తున్నా. స్వాపింగులు జరిగాయి. అటు మార్చమన్నారు, ఇటు మార్చమన్నారు. టోటల్‌గా లాస్ట్‌కి ఒక 6 మాత్రం నామినేట్ అయ్యారు. సెలబ్రిటీస్ నుంచి ఫ్లోరా, రీతు, రాము. కామనర్స్ నుంచి హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియ. ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటున్నారు. కానీ మనమేమంటా అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటున్నాం. ఎందుకు ఓనర్స్ అంటే అటు ఇటు ఇటు అటు మారుతుంటారు. ఇక్కడ కామనర్సే, సెలబ్రిటీసే. బిగ్ బాస్ టీము, ఓనర్సు, టెనెంట్స్ ఏమన్నా అనుకోని మనకు క్లారిటీ కావాలంటే కామనర్స్ అండ్ సెలబ్రిటీసే. ఎందుకంటే అలా బిహేవ్ చేస్తున్నారు మరి. టీమ్ గేమ్ అనుకుంటూ మళ్ళీ టీమ్ గేమ్‌లోనే బొక్కలు పెట్టుకుంటూ మనీష్ ఏం చేశాడు? పంపించారుగా. ఆడియన్స్ ఊరుకోరు. ఒకవేళ ఆడియన్స్ కనుక ఇచ్చిన ఓటింగ్ ప్రకారమే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలిమినేట్ చేసేటట్టు అయితే కనుక మనీష్ మర్యాద పోవడం పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పోతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరెవరు ఉన్నారు? ఫ్లోరా, రీతు, రాము, హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియ. ఈ 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? సింగిల్ ఎలిమినేట్ అయితే ఎవరవుతారు? ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరెవరు అవుతారు? ఇది కూడా మీరు కామెంట్ చేయండి. నేను కూడా చెప్తాను. నేను అనుకున్నది కూడా చెప్తా మీకు. ఓకే. ఇంకొకటేందంటే ఇంకేం తెలుస్తున్నాయంటే రాయల్ కార్డో, వైల్డ్ కార్డో ఏదో ఒక పేరుతో ఇంకా కొంతమంది ఎంటర్ అవుతున్నారు అని. ఎంటర్ అవుతే కొత్తోళ్ళు ఎంటర్ అవుతే బావుంటది. అంటే ఇంతకుముందు బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు. ఆల్రెడీ కంటెస్టెంట్‌గా చేసి రన్నర్ అప్పో లేదా మధ్యలోకో, సెంటర్‌లోకో అట్లా వచ్చి కొద్ది రోజులుండి పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. నాకైతే ఏమనిపిస్తుందంటే ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ ఒకసారి వచ్చారు. కొంతవరకు ఎక్స్‌పీరియన్స్ అయింది. ఏదో కంటెస్ట్ చేశారు, వెళ్ళిపోయారు. ఇంకా కొత్తోళ్ళు లేనే లేరా? బిగ్ బాస్‌కు రావాలని చాలా మంది ఉన్నారు, కోరుకుంటున్నారు. ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకోవడం ఎందుకు అన్నది నాకైతే అర్థం కాలేదు. నాకు నచ్చలేదు కూడా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఏమంటారు? ఆల్రెడీ వచ్చిపోయినోళ్ళని మళ్ళీ తీసుకోవాలంటారా? అవసరం అంటారా? లేదు వాళ్ళు వస్తేనే బావుంటదని మీకనిపిస్తుందా? నాకైతే రైట్ కాదనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళే ఆల్రెడీ మళ్ళీ వస్తున్నారు అనగానే అబ్బాయి ఏందిరా అబ్బాయి అని కొంచెం నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒక రకంగా చెప్పాలంటే. అదే పార్టిసిపేట్ చేయని వాళ్ళు కొత్తోళ్ళని పట్టుకొస్తే ఇంట్రెస్టింగ్‌గా చూడొచ్చు. వీళ్ళెలా బిహేవ్ చేస్తారా అని నాకనిపించింది. మరి మీకేమనిపించింది? కామెంట్ చేయండి. లైవ్ 24/7 లైవ్ ఉంటది గదా! అది చూద్దాం కాసేపు అని పెట్టా. ఏం పని లేకుండా ఖాళీగా ఉండి కూర్చొని చూస్తున్నాను కాదు. పనులన్నీ ఉన్నా కూడా పక్కన పెట్టి మరి అసలు ఏం జరుగుతుందా లైవ్‌లో చూద్దామని చూసా. అదే నా పొరపాటు. నేను మార్నింగ్ టైమ్‌లో చూస్తే కళ్యాణ్ తినటం, ఆ పక్కన ప్రియ కూర్చొని ఆ! ఊ అనడం. ఇది 20 మినిట్స్ కూర్చారబ్బా! అదేనా లైవ్ అంటే? అంటే ఇక కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళు ఎవరు లేరా? 20 నిమిషాలు వీళ్ళనిద్దరినే చూపిస్తారా? అట్లా ఉంది కెమెరా. ఇదేందిరా ఇట్లా పెట్టారు, చూద్దాం అసలు ఎంతసేపు పెడతారో అని చూసా. ఒకరోజు చూస్తా 10 మినిట్స్ చూస్తే సుమన్ శెట్టి ఒక్కడే కనపడతాడు. ఎవ్వరు లేరు. అంటే మిగతా కంటెస్టెంట్స్ అందరూ లేరా? వాళ్ళందరూ ఏవో పనులలో ఉంటారు. ఆ పనులు చూపించొచ్చు కదా! చూపించాలనుకుంటే. టక 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 మార్చేయొచ్చు కదా! కంటెంటే లేదాడ. ఆడ కూర్చొని తింటా ఉన్నాడు. అతను అన్నం పెట్టుకొని తినడం మొత్తం అయిపోయేంత వరకు కంటిన్యూగా చూపించారు. అంటే ఒక కంటెస్టెంట్ ఆడ కూర్చొని తినడమే మన కంటెంటా? మనకేం అవసరం? అంతగానం చూడాల్సిన అవసరం ఏముంది మనకి? ఏంట్రా బాబు ఈ లైవ్‌లు అనిపించింది నాకు. చాలా చిరాకేసింది. చక్కగా ఈవినింగ్ 9:30-10:30 వస్తది గదా! ఒక 1 అవరు. అది చూస్తే సరిపోద్దిగా అని. ఫ్లోరా ఎళ్లి జైల్‌లో కూర్చుంది. అసల అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. హౌస్‌లో మొత్తానికి వదిలేసినా ఎంజాయ్ చేయొచ్చు. కాతే ఆమెకేంటంటే ఇన్నాళ్ళు టెనెంట్స్‌గా ఉన్నప్పుడు పని జెప్పారు. ఆ పని జేసుకుంటూ ఉంది. మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వలేదు. అందరూ ఆమెని బోరింగ్ పర్సన్ అన్నారు. సో, ఆమెకుండే పని అలాంటిది. రెగ్యులర్ వర్కు. సరే ఆ వర్క్‌లోంచి బయటకొచ్చింది. ఇప్పుడు పని లేకుండా ఉంటది. కొంచెం అందరితో కలిసిపోతదిలే అనుకుంటే,
బోరింగ్ పర్సన్ అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆమెకేంటో వచ్చిన దగ్గర నుంచి ఒంటరి బతికయింది. అంతమంది ఉన్నారు, అయినా ఒంటరి బతికయింది. ఇప్పుడు జైల్లో ఉండి కూడా బోరు. అలా కూర్చొని అందరికీ బోర్ కాదు, ఇప్పుడు ఆమెకి బోరు. కోర్స్ ఏమైనా చేయాలనుకుంటే జైల్లో కూర్చొని కూడా చాలా చాలా చేయొచ్చు. అదేంటో మరి నేను చాలా సేపు చూసాను. ఎవ్వరు ఆమె దగ్గరికి రావట్లేదు, మాట్లాడట్లేదు. ఒకసారి ప్రియా వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడ హౌస్‌లో ఉన్నోళ్ళందరూ వచ్చి ఆమెతో ఒక్కొక్కళ్ళొచ్చి మాట్లాడిపోవచ్చు. 'బిగ్ బాస్' రూల్ అయితే లేదు కదా! రాకూడదు, మాట్లాడకూడదు ఆమెతోటని. ఉందా రూల్ ఏమన్నా? అట్లాంటి రూల్. సరే, ఆమె అక్కడుంటే ఈళ్ళు బయట వండుకోవడం, తినడం అవన్నీ చేస్తున్నారు. అవన్నీ పెద్ద చెప్పుకోదగ్గవి కావు గానీ, నాకు మెయిన్‌గా వచ్చిన డౌట్‌లు ఇవే. ఎందుకు ఆల్రెడీ వచ్చినోళ్ళని మళ్ళీ పిలుస్తున్నారు అని. సరే, మీకేమనిపించిందో అది కామెంట్ చేయండి. ప్లస్ నామినేషన్స్‌లో ఇప్పుడు 6 ఉన్నారు కదా! ఆ 6లో ఎవరిని ఎలిమినేట్ అవుతారు, లేకపోతే ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్నది కూడా కామెంట్ చేయండి. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు? డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు? సరే, ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నా. సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా డౌటే లేదు. డబుల్ ఎలిమినేషన్ అయితే ప్రియాతో పాటు ఫ్లోరా అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఫ్లోరా ఎళ్ళలేదనుకోండి, దీంట్లో నుంచే కామనర్స్‌లోంచే. ఎందుకంటే ఆడియన్స్ కానీ, రివ్యూవర్స్ కానీ, బయట గానీ, ఎవ్వరైనా గానీ కామనర్స్ మీదే అంత చికాకుగా ఉన్నారు. ప్రియాతో పాటు ఇంకెవరు పోవాలి? మీరు కామెంట్ చేయండి. ఓకే. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.